ఉడాన్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఏంటంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్లు ఎక్కాలి, దాంట్లో తిరగాలి, అంటే వాళ్ళందరికీ కూడా తక్కువ ప్రైజ్లలో ఉండాలి ఫ్లైట్ టికెట్స్ అనేది అని చెప్పి తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే తిరుపతి గురించి మనం మాట్లాడుకుందాం. తిరుపతికి సంబంధించి ఫ్లైట్ టికెట్ ఈరోజు చూసుకున్నా, రేపు చూసుకున్నా, ఎల్లుండి చూసుకున్నా, 1 month వరకు చూసుకున్నా కూడా ఓన్లీ మార్నింగ్ ఏది టైం స్లాట్ 6 నుంచి వెళ్ళి 9 వరకు ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో ఆ 2 ఫ్లైట్స్ మనం చూసుకున్నట్లయితే 15,000 ప్లస్ ఆ టికెట్ అయితే ఉన్నది. మనం మాట్లాడుకుందాం, ఇది జస్ట్ ఇంట్రో మాత్రమే. ఈడ జరుగుతున్న స్కామ్ ఏంది, ఎందుకు ఇంత ప్రైస్ పెంచిండ్రు అనేది మనం ఎపిసోడ్ వైజ్గా కూడా మాట్లాడుకుందాం. ఇంకా మరి ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు, మీరు ఒక తెలుగు పొలిటీషియన్, తెలుగువాడు సెంట్రల్ మినిస్టర్ అయినని సంతోషపడాలనా లేదా ఇవన్నీ చూసుకుంటూ బాధపడాలనా అర్థమైతలేదు. గతంలో కూడా మాట్లాడినాం, ఇష్టం ఉన్నట్టుగా ఫ్లైట్ ఛార్జీలు అనేది పెంచుతా ఉన్నారు ఎయిర్లైన్స్ వాళ్ళందరూ కూడా. మరి ఎక్కడ నియంత్రణ ఉన్నది, మీరేం చేస్తా ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడినాం. ఏమైనా స్పందించినరా? లేదు. మరి ఎందుకు ఇంత అడ్డగోలుగా రేట్లు పెరుగుతా ఉన్నాయి? ఖాళీ ఈరోజు మనం తిరుపతికి సంబంధించి మాట్లాడినాం. టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 అంటే ఏంది, టైర్ 3 అంటే ఏంది, ఉడాన్ స్కీమ్లో ఏమేమి వస్తున్నాయి ఏందనేవన్నీ కూడా ఎపిసోడ్ వైజ్గా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్గా ఉండండి. సో ఇక తిరుపతి గురించి మనం మాట్లాడుకుంటే 18,000 ఉంది ఈ టికెట్ ప్రైస్ అనేది. ఇది 1 month తర్వాత మీరు బుక్ చేసుకున్నా కూడా అంతే ఉన్నది. అది కూడా ఓన్లీ మార్నింగ్ 6 o'clock. ఎందుకు అనంటే ఎయిర్పోర్ట్లో ఇస్తున్న శ్రీవాణి టికెట్స్ ఏవైతే ఉన్నాయో 200 టికెట్స్ అక్కడ ఇస్తున్నారు. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 10,500 పర్ హెడ్ ఒక్కరికి. సో ఆ టికెట్ దొరకాలి అని అనుకుంటే, మీకు ఆ టికెట్ కావాలి, దర్శనం టికెట్ కావాలి అని అనుకుంటే మీరు కంపల్సరీ తిరుపతికి మార్నింగ్ ఫ్లైట్ అందుకోవాలి. అగో ప్రతి ఒక్కరి టికెట్ల కోసం వస్తూ ఉన్నారు కదా, నాకెందుకు, నేను ఈ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటా అని చెప్పి 4,000 5,000 ఉండే టికెట్ని 18,000కు పైగా ఈరోజు ఎయిర్లైన్స్ కంపెనీ వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. కొంచెమన్నా సిగ్గు శేరాలు అనేది ఉన్నదా? దేవుళ్లను అడ్డం పెట్టుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిగ్గు పడాలి కొంచెమన్నా మీరందరూ కూడా. ఇది ఖాళీ శ్రీవాణి ఎఫెక్ట్ మాత్రమే. ఏమంటారు కొంతమంది, డిమాండ్ ఉన్న దగ్గర మేము చాలా పెంచుకొని పోతాం రేట్లు అట్లనే అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఉడాన్ స్కీమ్కి సంబంధించి ఆల్మోస్ట్ 50% ఆక్యుపెన్సీ కూడా తక్కువ రేట్లు ఉండాలి. మరి అవేవి ఆ సీట్లే 2 నెలలు 3 నెలల వరకు కూడా బుక్ అయిపోయినాయి అవి. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఇక్కడ పాలిటీషియన్స్ కూడా ఏం సపోర్ట్ చేస్తలేరు కాబట్టి ఎవరేం ప్రశ్నిస్తలేరు. ఇది గతంలో కూడా చూసుకున్నట్లయితే మెల్లమెల్లగా పెంచుకుంటా పోయిండ్రు వీళ్ళు కూడా. ఎవరికి తెలియలే, 5,000 6,000 7,000 10,000 అట్లా మెల్లమెల్లగా పెంచుకుంటా పోయిండ్రు. ఇది అప్ అండ్ డౌన్ అనుకున్నారు. మళ్ళీ ఇది ఓన్లీ పోనీకే, దానికి మళ్ళీ సపరేట్ అదొక 7,000 ఉన్నది. అంటే ఒక్క పర్సన్ పోవడానికి ఆల్మోస్ట్ 30,000 ఫ్లైట్ టికెట్కే అవుతా ఉన్నది. దుబాయ్కి పోయినా అంత లేదు, సింగపూర్ పోయినా, శ్రీలంక పోయినా, బయట దేశాలకు పోయినా కూడా ఇంత టికెట్లు లేవు కదా. డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ పెంచుకుంటామంట. మరి ఇక ఉడాన్ స్కీమ్ పెట్టేందుకు గడ్డి కనుక ఏం బీక్తా ఉన్నారు? ఏవియేషన్ మినిస్టర్ గారు మీకే చెప్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఇక గొప్పగా చెప్తా ఉన్నారు, మేము అక్కడ ఎయిర్పోర్ట్లు తెస్తాం, వరంగల్కి ఎయిర్పోర్ట్లు తెస్తాం. తెస్తే ఏం లాభం? అసలు ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేటట్టు ఉండాలి కదా టికెట్లు. ఎయిర్పోర్ట్లు వస్తే ఏం లాభం? వచ్చినా కూడా ఏం చూసుకోనికి, చూసి మెరుసుకోనిక, చూసి సంబరపడనిక. అసలు అక్కడ ప్యాసింజర్స్ ప్రతి ఒక్కరు ట్రావెల్ చేసేంత ఉండాలి కదా టికెట్ ఫేర్స్ అనేది. అట్లా లేనప్పుడు మీరు మంత్రి లెక్క ఉండే లాభం. ఈరోజు యావత్ భారతదేశంలో కూడా ఎందుకు ప్రతి ఒక్కరు ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు బతకలేకపోతున్నారు కాబట్టి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి మీరు ఇప్పటికైనా కూడా. సో అదే చెప్తున్నా, ఏంటంటే దీనికి సంబంధించి తిరుపతి వచ్చేసి టైర్ 2 కిందకు వస్తుంది. ఆ టైర్ 2 అంటే ఏంది, ఇవన్నీ ఏందనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఉడాన్ అంటే పేరు పెట్టుకున్నారు వీళ్ళు, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని. ఏడున్నాయండి ఆ ఫ్లైట్ టికెట్లు ఏంది, ఆ రేట్లు ఏంది, ఎంత దోచుకుంటున్నారు తెలుసా వీళ్ళు? 18,000 అని చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ నేను మొత్తం రీసెర్చ్ చేసాం దీనిపైన. ఇంకా ఉడాన్కి సంబంధించిన స్కీమ్లు ఏవైతే 50% ఆక్యుపెన్సీ ఉందో ఆ టికెట్లు ఏడా కనిపిస్తలేవు. ఫ్లైట్లో ఉన్న ప్రతి వాళ్ళందరూ కూడా అదే చెప్తా ఉన్నారట. మొత్తం అసలు కొంతమందికి ఇంకా కొన్నిసార్లు అయితే 24,000 కూడా చూపించిందంట. సరే, ఎప్పుడు మీరు రేపు సపోజ్ ఇవాళ పోవాలనుకున్నా, రేపు పోవాలి అని అనుకున్నా కూడా బుక్ చేసుకుంటున్నారు. అప్పుడు రేట్ ఎక్కువ ఉందంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నెలలు కూడా గంతే ఉన్నాయి కదా రేట్స్. దాన్ని ఎందుకు మీరు నియంత్రణ తీసుకురాలేకపోతా ఉన్నారు? ఎందుకంటే అక్కడ శ్రీవాణి ఉంది కాబట్టి కంపల్సరీ ఫస్ట్ ఫ్లైట్ అనే పోతారు కాబట్టి మనకి ఎంత అవసరం ఉన్నా లేకున్నా వాడు కంపల్సరీ కొంటాడు. పోవాలనుకున్నాడు ఎట్లయినా కూడా కొంటాడు. కింద సప్పో వేసి పోవాలనుకున్నాడు పోతాడు.
స్టీవాని తీసేయండి. ఎయిర్పోర్ట్లో ఈ 200 టికెట్లు దొరుకుతున్న ఏదైతే ఉందో స్టీవాని అది తీసేయండి. ఈ ఫ్లైట్ రేట్లు తగ్గకపోతే నన్ను అడగండి. అప్పుడు 3000 4000 పడిపోతుంది టికెట్ శ్రీవాణి అక్కడ లేకపోతే. సో ఇది ఎయిర్లైన్స్ అదే చెప్తున్నావు కదా, దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి బిజినెస్ని నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ శ్రీవాణి ఉండబట్టే కదా ఇట్లా చేస్తూ ఉన్నారు వీళ్ళు. శ్రీవాణి లేకపోతే గింత టికెట్లు పెంచుకునేటోళ్ళ. మరి ఇంకా గోవా కానివ్వండి, మిగతా అసలు ఎక్కడికి కూడా గింత టికెట్లు లేవు, ఏడికి కూడా లేవు ఇంతగానం. ఢిల్లీకి పోయినా, ముంబైకి పోయినా మీరు ఇప్పుడు స్పాట్లో బుక్ చేసుకున్నా కూడా ఇంత ప్రైజ్ అయితే ఏడలేదు. ఇదిగోండి, హైదరాబాద్ టు కోల్కత్తా 27th జూలై రోజు మనం చూసుకుని ఎంత ఉన్నది, 8000 ఉన్నది. ఇవన్నీ పక్కనైతే ఏం లేవు. తిరుపతి అయితే పక్కనే ఉన్నది. తిరుపతి అయితే మన పక్క రాష్ట్రమే, మన తెలుగు రాష్ట్రమే తిరుపతి కూడా. కోల్కత్తా ఎక్కడున్నది, ఢిల్లీ ఎక్కడున్నది, ముంబై ఎక్కడున్నది, సింగపూర్ ఎక్కడున్నది? వీటన్నిటికీ కూడా ఎంత ఉన్నది ప్రైస్ చూసుకోండి ఒకసారి పోయి. దుబాయ్కి 25,000 ఉన్నది. ఇంకా మనం ఇంకా వేరే ఫ్లైట్స్ ఏమైనా తీసుకున్నా కూడా ఇంకా హైదరాబాద్ టు దుబాయ్ 27th జూలై 11,888 రూపీస్ ఉన్నది. నాన్ స్టాప్ ఫ్లైట్ ఇది. తిరుపతికి ఎంత ఉన్నది చూడండి, తెలుస్తా లేదా? మీరు తీసుకోండి, డిమాండ్ ఉన్న దగ్గర పెంచుకోండి, కానీ ఒక అర్థం ఉండాలి కదా ఎంత తీసుకుంటున్నాం ఏందనేది. ఎన్ని లక్షల స్కామ్ ఇది, ఎన్ని లక్షలు దోచుకుంటా ఉన్నారు పర్ డే? 5-6 లక్షలు. అంటే ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఒకప్పుడు 5,000 ఉండే రీసెంట్గానే, ఇదేం పెద్ద సంవత్సరాల కిందటనో కాదు, ఒక 4-5 months బ్యాక్లో మనం చూసుకున్నా కూడా 5,000 ఆ రేట్ ఉండే, 5,000 6,000 రేట్ ఉండే. సో ఫ్లైట్లో 100 మంది అని మనం వేసుకున్న 6 లక్షలు అవుతా ఉన్నది. ఇప్పుడు కూడా అదే 6 లక్షలు, ఇంకా 10 లక్షలు వేసుకోండి. 10 లక్షలు మొత్తం టికెట్ బుకింగ్స్కి దానికి అయిపోతున్నా కూడా వీళ్ళు తీసుకునే దానిపైన వీళ్ళు ఏంది 8 లక్షలు పర్ డే దోచుకుంటా ఉన్నారు. 8 లక్షలు ఇంటూ 30 రోజులు వేసుకోండి, ఇక ఎంత అవుతుందో. ఎన్ని లక్షల స్కామ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు చూడండి. ఇట్లున్నది మరి ముచ్చట. మరి దీనిపైన రామ్మోహన్ నాయుడు గారు మీరు స్పందిస్తారా లేదా? 100%గా దీనిపైన అయితే నేను ఎన్ని ఎపిసోడ్స్ చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటా. ఎందుకంటే చాలా మంది ఎయిర్పోర్ట్లో కానివ్వండి, బయట ఎక్కడ కలిసినా కూడా శ్రీవాణి తీసుకోవాలి అని అనుకుంటే అది శ్రీవాణి ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా కూడా ఆ దర్శనం చేసుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే ఎవరినెవరినో మిమ్మల్ని అడుగుడు ఎందుకు, ఆ మినిస్టర్ని అడుగుడు ఎందుకు, ఆ ఎమ్మెల్యేలను అడుగుడు ఎందుకు, శ్రీవాణి ఉంది కదా ఏం కాదు, ఒక్కసారి జీవితంలో అట్లా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఆడపోయి శ్రీవాణి టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటారు. అది కూడా ఈరోజు దూరం చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా ఈరోజు దూరం చేసేస్తూ ఉన్నారు భక్తులకి. మరి ఇప్పటికైనా కూడా రామ్మోహన్ నాయుడు గారు స్పందించండి, దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టండి. ఏంది ఆ టికెట్లు రేట్లు ఏందనేది మీరు తలుచుకుంటే అవుతుంది. అది ఏడేడికో పోయి గొప్పలు చెప్పుడు కాదు, మేము ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం, అది తీసుకొచ్చినాం, ఇది తీసుకొచ్చినాం అని. ఎయిర్పోర్ట్లో తీసుకొస్తే అయిపోదు, ఎగిరేటోళ్ళు ఉండాలి కదా, పోయేటోళ్ళు ఉండాలి కదా. వరంగల్కి కూడా ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చి ఇంత రేట్లు పెడితే ఎవ్వడు పోడు ఫ్లైట్లో. నేను చెప్తాను కదా, ఇన్ని వేలు పెట్టుకొని ఎవ్వడు పోడు. అరే 18,000 పెట్టుకుంటే పర్ హెడ్, అంటే ఒక 4 పోతా ఉన్నా కూడా అరే అమ్మ కాందాన్ అంతా పోవచ్చు కదా నాయన బస్ వేసుకొని. కాందాన్ అంతా కూడా బస్ వేసుకొని మంచిగా ట్రిప్ పోవచ్చు, తిరుపతి ట్రిప్కి 10 మంది 20 మందితో పోవచ్చు అని అనుకుంటారు. ఇక ఎక్కడున్నది చెప్పండి? ఇక మీరు పెట్టుకున్న ఉడాన్ స్కీమ్కి ఏం వాల్యూ ఉంది ఈ రోజు అనేది ఒక్కసారి చెప్పండి. సో దీనిపైన అయితే వదిలే ప్రసక్తే లేదు. 100%గా ఎపిసోడ్ వైజ్ దీనిపైన నియంత్రణ తీసుకునేంత వరకు నీటి దాత్ర అయితే ఫైట్ చేస్తుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇంకా తిరుపతి అనే కాదు, ఇంకా వేరే దగ్గర కూడా చాలా మంది కూడా అంటా ఉన్నారు, ఎయిర్లైన్స్కి సంబంధించి కూడా అసలు బిజినెస్ అనేది చాలా పెరిగిపోయింది, అసలు ఎవరు కూడా ట్రావెల్ చేయలేకపోతా ఉన్నారు ఇప్పుడు అని. అదంతా దానిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాలి అనుకుంటే మన నేటి దాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.